హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఏంటంటే ఈరోజు నేను నిజామాబాద్లో ఉన్న కంఠేశ్వర్ టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన నిజామాబాద్లో ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే తెలుస్తుంది. సో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఈ కంఠేశ్వర్ టెంపుల్ అయితే చాలా రద్దీగా ఉంటుంది. అసలు లోపలికి వెళ్దాము దర్శనం చేసుకుందాం అన్నా కానీ మనకి అక్కడ క్యూ అయితే మనకి 1 అవర్ 2 అవర్ అయితే 2 గంటల వరకు ఆ లైన్లోనే మనం నిలబడాల్సి అయితే ఉంటుంది. ఏంటంటే ఈరోజు నేనైతే కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజైతే నేను మార్నింగే టెంపుల్కి వెళ్ళి ఇలా దీపాలు అయితే వెలిగించేసేసుకొని ఇలా అయితే నేను మీకోసం అయితే వీడియో తీశాను. ఏంటంటే కార్తీక పౌర్ణమి అంటే మనకి శివుడు కాబట్టి అక్కడే మనకి ఉసిరికాయలు అన్ని ఉసిరి దీపం అన్నీ గుడి లోపలనే ఉంటుంది. సో కార్తీక పౌర్ణమి అంటే శివునికి సంబంధించింది కాబట్టి సో ఏంటంటే శివాలయంలో ఒక్క దీపమైనా వెలిగించినా చాలు అండి, మనకి ఎన్నో జన్మల పుణ్యం ఫలిస్తుంది. అలాగే ఇక్కడ ప్రతి 5 వారాలు ఇలా ఈ టెంపుల్కి వస్తే మాత్రం తప్పకుండా మనం అనుకున్న కోరిక మాత్రం తప్పకుండా నెరవేరుతుందండి. ఎందుకంటే నేను 5 వీక్స్ అయితే వచ్చాను శ్రావణ మాసంలో. నా కోరికనైతే ఆ భగవంతుడైతే తీర్చేశాడు. ఎందుకంటే నేను చాలా నేను ఈ టెంపుల్ని అయితే చాలా నమ్ముతాను. ఎందుకంటే స్టార్టింగ్లో కూడా నాకు అసలు ఈ టెంపుల్ తెలియదు. సో చాలా మనం మనం అనుకుంటే మాత్రం కంపల్సరీ నెరవేరుతుంది అని అయితే చాలామంది అయితే అంటారు కాదండి. ఎందుకంటే నేను కూడా ఉన్నాను, నాకు కూడా నేను అనుకున్నది అయింది కాబట్టి మీతో కూడా కొంచెం షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో అయితే తీశాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి, ప్లీజ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ ఇంకొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి.